అందరికీ నమస్కారం. మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనాటి 17 జనవరి 2026 నుంచి సీఎం కప్ కి టార్చ్ ర్యాలీ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఈ టార్చ్ ర్యాలీ కొరకు మేము ఇక్కడ సిరిసిల్ల టౌన్ నుంచి స్టార్ట్ చేశాము. ఒక ప్రత్యేకంగా స్పోర్ట్స్ క్యాంపెయిన్ వెహికల్ ఎంగేజ్ చేశాము. ఈ టార్చ్ ర్యాలీ ఇక్కడ నుంచి వేములవాడ ఒక మండల్ కవర్ చేసి లాస్ట్ లో 6 PM వరకు రుద్రాంగి మండల్ కవర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ రూపంలో ఇవాళ ఒక రోజులో మేము మా జిల్లాలో ఉన్న అన్ని 12 మండలాలు కవర్ చేయగలుగుతాము. దీని తర్వాత మాకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో కాంపిటీషన్స్ ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ 5 days లో మనకి మండల్ స్థాయి స్పోర్ట్స్ కాంపిటీషన్లు ఉంటాయి. దీని తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, దీని తర్వాత ఫైనల్ గా ఫిబ్రవరి నెలలో మన జిల్లా స్థాయి కాంపిటీషన్స్ ఇక్కడ కండక్ట్ చేసి మేము ప్రతి ఒక్క స్పోర్ట్ లో మా జిల్లాకి టీం తయారు చేసి స్టేట్ లెవెల్ కి పంపిస్తాము. దీనిలో మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము స్పోర్ట్స్ గ్రౌండ్ కానీ వాళ్ళకి స్పోర్ట్స్ మెన్ వచ్చిన వాళ్ళకి అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కానీ అన్ని అరేంజ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన యువలు ఫోన్ తక్కువ గ్రౌండ్ లో ఎక్కువ ఆడాలి అదే ఉద్దేశంతో వాళ్ళకి ఎనర్జీ మనము ఒక పాజిటివ్ దిశలో ఛానలైజ్ చేయాలి ఆ ఉద్దేశంతో ఈ సీఎం కప్ కి స్టార్ట్ చేస్తున్నాము. మన జిల్లాలో ఉన్న యువకుడు పిల్లలు ఎక్కువ పెద్ద స్థాయిలో ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలి అదే కోరుతున్నాను. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, గౌరవ ఎస్పీ మహేష్ బి గీత గారు, సిరిసిల్ల స్పోర్ట్స్ అధికారి, సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, క్రీడాకారులు, పాత్రికేయ మిత్రులు అందరి సమక్షంలో కూడా సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం క్రీడలకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచనతోటి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ టార్చ్ ర్యాలీ ద్వారా క్రీడా లోకానికి చైతన్యానికి మార్గదర్శకంగా చేసేటువంటి కార్యక్రమంతో పాటు 17వ తేదీ నుంచి కూడా 22వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో ఈ ప్రాంతంలో ఆడేటువంటి గ్రామీణ క్రీడలకు పోటీలను ఏర్పాటు చేసి సుమారు 32 రకాల క్రీడలకు సంబంధించి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ సంబంధించి క్రీడాకారులు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ పక్షాలకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రీడలపై ఒక మక్కువతోటి ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంగా ఈ ఒకే రోజు ఈ జిల్లా కేంద్రంలో ప్రారంభమైనటువంటి ఈ క్రీడా జ్యోతి ర్యాలీ అన్ని మండల కేంద్రాల్లో కూడా వెళ్లి మళ్లీ జిల్లా కేంద్రానికి వచ్చి ఆ తదుపరి రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్లేటువంటి క్రమంలో ఇక్కడ జరిగినటువంటి క్రీడలలో ఎంపిక కాబట్టి వారిని రాష్ట్ర స్థాయికి కూడా పంపేటువంటి ఫిబ్రవరి వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమంలో మరి ఎంపిక చేసే కార్యక్రమం అధికారికంగా జరగబడుతుందన్నమాట సందర్భంగా మీరు తెలియజేస్తూ ఈరోజు ఒలింపిక్స్ లో మన దేశానికి 1, 2, 3 పథకాలు వస్తుంటే ఇంత పెద్ద దేశానికి సంతోషపడే వేళ్లలో తెలంగాణ నుంచి కూడా ఒలింపిక్స్ లో పథకాలను రాబట్టడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా హైదరాబాద్ లో నగరంలో తీసుకొచ్చిన సందర్భంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తద్వారా క్రీడలకు కూడా చిన్ననాటి నుండే ఓ పోరాట స్ఫూర్తిని, ఓ క్రీడా స్ఫూర్తిని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఓవైపు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, మరోవైపు విద్యార్థులు స్కిల్తో కూడినటువంటి
నూతన విద్యా విధానాన్ని అవలంబన చేస్తూ చిన్ననాటి నుంచే విద్యార్థి దశ నుండి కూడా క్రీడల్లో కూడా రాణించే విధంగా క్రీడల వైపు రావడం వల్ల విద్యార్థులు క్రీడల్లో చిన్ననాటి నుంచే పాల్గొనడం వల్ల రాబో రోజుల్లో భవిష్యత్తులో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా తట్టుకునే శక్తినిచ్చేటువంటిది క్రీడాకారుడు ఉంటుంది కాబట్టి ఆ విధంగా క్రీడా కోచ్ ఇవ్వాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకం, అభినందనీయం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడా శాఖ మంత్రి శ్రీహరి గారు కూడా ఈ ప్రాంతం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ సీఎం కప్ సంబంధించిన ఈ క్రీడా జ్యోతి ఏదైతుందో మనం ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. దానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.